హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. ఓ గేటెడ్ కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్లో పడి 3 ఏళ్ల బాలుడు చనిపోయాడు. బిల్డింగ్ పరిసరాల్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు అర్జున్ కుమార్. ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడంతో నీటిలో మునిగిపోయాడు బాలుడు. అర్జున్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ నడికి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. సో స్విమ్మింగ్ పూల్ దగ్గర చిన్నపిల్లలు రాకుండా లేదంటే వస్తే గమనించేట్టు ఖచ్చితంగా సూపర్విజన్ ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఆ కమ్యూనిటీలో ఎందుకు ఇలా జరిగింది, ఏం చెప్తున్నారు పోలీసులు, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి, అప్డేట్ చెప్పండి. అది కేపీహెచ్బీలో పోలీసు స్టేషన్ తరపున విషాద ఛాయలు అందుకున్నాయి. హైదర్ నగర్ లో ఉన్నటువంటి ఓ గేటెడ్ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ లో పడి అర్జున్ కుమార్ అనే 3 ఏళ్ల బాలుడు అక్కడికక్కడ మృతి చెందారు. అయితే ఆడుకుంటూ వస్తున్న క్రమంలోనే ప్రమాదవశాత్తు ఈ స్విమ్మింగ్ పూల్ లో పడి అర్జున్ కుమార్ మృతి చెందారు. అయితే ఎవరు గమనించకపోవడం, నీటిలో మునిగిన బాలుడు అక్కడికక్కడే కొద్దిసేపటి తర్వాత నీటిలో తేలియారు. అయితే పోలీసులు మాత్రం దీని ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే అమ్మమ్మ తాతయ్యతో పాటు ఆడుకోవడానికి కిందికి వచ్చిన బాలుడు అమ్మమ్మ తాతయ్య లోపల ఉండడంతో కింద ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ కావడం, బాలుని ఎవరు కూడా పట్టించుకోకపోవడంతోనే అక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ లో పడి ప్రమాదవశాత్తు చనిపోయాడని చెప్పుకోవచ్చు. అయితే స్విమ్మింగ్ పూల్ లో తప్పనిసరిగా దానికి సేఫ్టీ ఉండాలి, అక్కడ ఒక గార్డ్ ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఇక్కడ గార్డ్ లేకపోవడం, స్విమ్మింగ్ పూల్ కొంత నెగ్లిజెన్స్ ఉండడంతోనే స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి చెందాడు. అయితే చింతలు చెందినటువంటి శరత్ దంపతుల కుమారుడు అయితే శనివారం సాయంత్రం నిజంపేట అమ్మమ్మ గారి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదవశాత్తు ఘటన చోటు చేసుకుంది. దీంతో కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. హరి. ఓకే అమర్.